హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ టు నో. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. ఈరోజు మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే వచ్చేసి వరల్డ్ స్కిల్స్ డే. ఓకే, మనం లాస్ట్ టైం పొడుపు కథ అడిగాను కదా, అదే అండి. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారేడు నీళ్ళు. దానికి ఇద్దరు ఆన్సర్స్ చెప్పారు. ఒకరు ఎల్లా జోష్ బాబు గారు అండ్ జవాబుల జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి చేసినందుకు, కామెంట్ చేసినందుకు. మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టే. దాని ఆన్సర్ వచ్చేసి కోకోనట్. ముందుగా మనకి ఈ పంజాబీ డ్రెస్కి టాప్కి కావాల్సిన కొలతలు ఏంటంటే, షోల్డర్ కావాలి, అప్పర్ బస్ట్ కావాలి, బస్ట్ రౌండ్ కావాలి, వేస్ట్ కావాలి, హిప్ రౌండ్ కావాలి, ఫుల్ లెంత్ ఎంతో కావాలి. ఇవి కొలుచుకున్న తర్వాత షోల్డరు 1/2 చేయండి, ఎంత ఉంటే దానికి. తర్వాత మిగిలినవన్నీ 4 చేయండి. స్లీవ్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ బాడీ పార్ట్ కటింగ్ ఎట్లనో చూద్దాం. ఈ లైనింగ్ని ఇట్లా మడతేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నిలువుగా వేసాను, తర్వాత దానిపైన ఇది వేసాను. ఇట్లాగా ఇవి 2 పార్ట్స్ అవుతాయి, బాడీ పార్ట్స్. ఎప్పుడు చేతితో ఇట్లా సర్దుకోవాలి, లేదంటే ముడతలు అవన్నీ రాకుండా ఉండాలి. ఈ కింద హెచ్చు తగ్గులు మనం గీత కొట్టేసుకున్నాం, అంతవరకు కట్ చేసేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. 4 ఫోల్డ్స్లో ఉంది ఇప్పుడు క్లాత్. ఫస్ట్ మన షోల్డర్ 14 ఉంది, 2 అంటే 7. సో ఇక్కడికి 7 మార్క్ చేయాలి. మన నెక్ నేను 3.5 తీసుకుంటున్నాను. నెక్ ఇక్కడ నుంచి కిందకు కూడా 7 మార్క్ చేయాలి. చూసుకోండి కరెక్ట్గా. ఇది 7 ఉండాలి, ఇక్కడ 7 ఉండాలి, ఇటు 7 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి గీత కొట్టేద్దాం. మళ్ళీ ఇటుకి గీత కొట్టాలి. ఇక్కడ మనకి ఎంత లెంత్ కావాలో అది నెక్కి పెట్టాలి. నేను ఇక్కడ కూడా ఇక్కడ 3.5 పెట్టాను, ఇక్కడ 3 పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3కి మార్క్ చేస్తాను. ఇదిగోండి, ఇది హ్యాండ్కి, ఇది నెక్కి. ఈ మార్క్స్ అనేవి కామన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి. 9కి, ఇంకా 13కి, నార్మల్గా అయితే 19కి, నేను 20 పెట్టుకుంటాను. ఇవి కట్కి మార్క్స్ అనమాట. ఇది వచ్చి నడుముకి, ఇది వచ్చేసి పైన బస్ట్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందాక అప్పర్ బస్ట్ కావాలని చెప్పాను కదా, దాన్ని 4 చేయండి. నాకు 8.5 వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని 9.5 పెడుతున్నాం. అంటే ఇంచెస్లో అయితే 9.5కి మార్క్ చేయాలి. ఇందాక ఇక్కడ 9 దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా నాకు 9.5 వచ్చింది. మామూలుగా అయితే
మీ బస్ట్ ఎంత ఉందో దాన్ని బై 4 చేస్తే మార్క్ చేసి దాన్ని పెట్టాలి. నెక్స్ట్ హిప్ దగ్గర ఇక్కడ నడుము వచ్చేసి నాకు 7:30 ఉంది. నేను 8:30 పెట్టుకుంటున్నాను. ఈ హిప్ రౌండ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసేయండి. 10 1 ఇంచ్ ఎక్స్ట్రా 11. ఇప్పుడు ఇలాంటి స్కేల్ దొరుకుతుంది మనకి. దాన్ని ఇది బయట పెట్టి ఇట్లా పెట్టి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా గీసేస్తున్నాను, కొంచెం రానిచ్చి. మామూలుగా అయితే ఇది ఇలా అయితే అంబ్రెల్లా కట్టుకొచ్చేస్తుంది. ఇది కొంచెం గ్యాప్ అట్టే పెట్టి నేను పెట్టేస్తున్నాను మడత పెట్టుకోవడానికి వీలుగా. ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి కరువు తీస్తాను. దానికి ఒక మార్క్ చేశాను. ఇక్కడ షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయాలి. అక్కడ నుంచి ఈ కిందకి మిడిల్గా ఒక పాయింట్ తీసుకోవాలి. అంటే 3.5 వచ్చింది నాకు. ఈ మూడింటిని కరువు తీయడానికి కలిపేయాలి. ఇక్కడ 1/2కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కలిపేస్తాను. ఇక్కడ కూడా అంతే, నేను 1కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. దీన్ని కూడా రౌండ్ నెక్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎంత లూజ్ కావాలో అది పెట్టుకుందాం. నేను 2.5 లూజ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు తగ్గించేసేయాలి. ఇంకా ఇది మనకు మడతలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. అమ్మది కటింగ్ అయ్యేలోపు మనం ఒక చిన్న కథ విందాం. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారు. ఒకరి పేరు రాము, ఒకరి పేరు సోము. వాళ్ళు ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క బతుకుతాను కష్టమవుతుందంట. అందుకు వాళ్ళిద్దరు కలిసి ఒక నగరానికి వెళ్ళారు. ఆ నగరంలో ఒక వ్యాపారిని కలిశాడు. ఆ వ్యాపారిని మాకు ఏమైనా పని ఇవ్వమని అడిగారంట. సరే అని వ్యాపారి వాళ్ళకి ఒక బియ్యం బుట్ట ఇచ్చారంట. ఇచ్చి మా తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడమని చెప్పాడంట. తెల్లవారేసరికి తోటకు నీరు పెట్టమని కూడా ఆదేశించాడంట. అప్పుడు ఈ సోము ఏం చేశాడు, బియ్యం బుట్టతో నీళ్ళు తోడటం ఏంటి, తెలివి తక్కువ పని కాకపోతే అని నీళ్ళు తోడకుండా నిద్రపోయాడంట. కానీ రాము ఏం చేశాడు, కష్టపడి ఆ బావిలో నుంచి నీళ్ళు తోడాడంట. తోడుతూ ఉంటే కొన్ని గంటలకి ఆ నీళ్ళ బుట్టలో నుంచి బంగారు నాణాలు వచ్చినాయంట. అప్పుడు ఆనందించి ఈ రాము ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ నాణాలు ఇచ్చాడంట. ఇచ్చి ఇదిగోండి, ఇవి వచ్చినాయి నాణ్యాలు తీసుకోండి అని ఇచ్చాడంట. అప్పుడు అతని ప్రయత్నానికి వ్యాపారి మెచ్చుకుని అతనికి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడంట. కానీ ఈ సోము ఏం చేశాడు, ఏం పని చేయకుండా నిద్రపోయాడు కదా, అందుకు సిగ్గుపడి తన ఊరికి వెళ్ళిపోయాడంట. అందుకే నీతి ఏంటంటే, ఏదైనా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉండిద్ది.
అందుకు మనం దేనికైనా ఏ పనైనా కష్టపడి పని చేయాలి. అను నిజాయితీగా కూడా ఉండాలి. ఇందాక ఇక్కడ పాయింట్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ మార్క్ చేసేసి ఇది ఫ్రంట్ పార్ట్కి లోపలికి కర్వ్ తీయాలి. మళ్ళీ దీన్ని దీంట్లో కలపాలి. ఇది ఫ్రంట్కి అండ్ బ్యాక్ వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ కిందకి తింపాలి. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కొంచెం డీప్గా పెట్టుకుంటాం కదా, అందువల్ల ఒక 1 ఇంచ్ కిందకి తింపుతున్నాను. దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇదిగోండి. ఈ మార్క్ బ్యాక్ ఇది కదా, ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసింది. దీన్ని బ్యాక్ కట్ చేసేస్తాం. ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసినాయి. ఇది ఒకసారి లెంత్ చూసుకోండి. మనకి లెంత్ 41 కావాలి, కానీ ఇది అంత లేదు, 38 ఉంది. ఇంకా కొంచెం ఈ కింద మడతలు అయిపోయినా కొంచెం తక్కువ వస్తుంది. ఇది లైనింగే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఆ కింద మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. స్లీవ్స్ పార్ట్ చూద్దాం. ఇదిగోండి ఫోల్డెడ్ సైడ్, ఇది ఇటు నార్మల్ సైడ్, మిగిలిన ఓపెన్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ స్లీవ్స్కి ఏమేం కావాలో చూడండి. ఆర్మ్ లూజ్ అండ్ ఆర్మ్ లెంత్ ఆ రెండు వచ్చిన తర్వాత మన బస్ట్ రౌండ్ 33 ఉంది నాకు, కాబట్టి దాన్ని బై 12 చేస్తే ఇంత వచ్చింది. అది మళ్ళీ బస్ట్ రౌండ్ బై 5 చేస్తే ఇది వస్తుంది 6.6. ఇది కేప్ హైట్ అంటాము, దీన్నేమో బైసెప్స్ అంటాము. ఈ రెండు వస్తే దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసేద్దాం. ఫస్ట్ దీనికి ఇక్కడ సమానంగా రావడానికి ఒక మార్క్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మన ఆర్మ్ లెంత్ వచ్చేసి 3 ఉంది, నాకు 3 కావాలి నాకు. బట్ నేనేంటంటే ఈ ఫోల్డింగ్స్లో అన్నీ పోతాయి కాబట్టి 4 పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక మార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనకి
ఈ బైసెప్స్ అనేది 6 వచ్చింది, నాకు 6.6 వచ్చింది. సో అంతకి మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 6 ఉంది కదా, 6.6 అంటే మీకు కనిపిస్తుందా, ఇది 6.5. ఈ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసేసి ఈ రెండింటిని కలిపేద్దాం కిందకి. ఇక్కడ కూడా చూసుకోండి ఎక్కడ దాకా వస్తుందో. ఈ రెండు కలిపేద్దాం. తర్వాత లూజ్ మనము 3 పెట్టుకున్నాం. ఇక్కడ కూడా లూజు 3 పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ గీసేసారు కదా, ఇప్పుడు కేప్ హైట్ మార్క్ చేసుకోండి. నాకు 2.5 వచ్చింది. కేప్ హైట్ ఎలా వచ్చిందో గుర్తుందిగా, కేప్ హైట్ మార్క్ చేసేసుకొని ఈ మార్క్ నుంచి ఇక్కడికి ఒక గీత గీసేసుకుందాం. దీనికి మిడిల్గా ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఇది 7.5 ఉంది. 3.5కి మార్క్ పెట్టేసుకున్నాను. ఈ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచు బయటకి మార్క్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ కలపాలి మన హ్యాండ్ షేప్లో. ఇక్కడికి స్ట్రైట్గా గీత గీసేది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది కదా కిందకి, అక్కడ ఈ కింద దానికి 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఈ రెండు కలిపేసేయండి. ఈ పైన 3 ఇంచెస్, ఈ కింద 3 ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇది ఇటు కలిపేసేయండి. ఇప్పుడు మనకు షేప్ వచ్చేసింది. కట్ చేసేయండి. ఇప్పుడు ఇవ్వండి, మన హ్యాండ్స్ వచ్చేసినాయి. వీటికి ఏంటంటే ఇలాగా ఉల్టా పెట్టుకోవాలి. మామూలుగా ఇవంటే ఇక్కడ కొంచెం కరువు తీయాలి ముందు పార్ట్ కోసం. కట్
చేసి తెలుస్తుంది చూడండి. ఈ షేప్ రావాలి. ఒక చేపల అలా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి, ఇది బ్యాక్కి వెళ్ళాలి. గుర్తు కోసం ఈ మధ్యలో చిన్నగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ లైనింగ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను సేమ్ ఇందాక ఈ లైనింగ్ ఎలా పరుచుకున్నానో అలాగే ఇది ఫోల్డెడ్ సైడ్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫోల్డెడ్ సైడ్ ఇట్లా పరుచుకున్నాను. దానిపైన ఈ లైనింగ్ని ప్లేస్ చేయాలి. మనకి లెంత్ 41 ఫుల్ లెంత్. సో చూడండి, యాక్చువల్గా అయితే దీనికి కింద పార్ట్స్ తీయాలి, అవన్నీ కొంత పార్ట్ తీసేయాలి కదా సమానంగా రావడానికి. ఇది ఆల్రెడీ ఇది ఇచ్చున్నాడు, సో ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. మామూలుగా అయితే మనకి ఎంత లెంగ్త్ కావాలో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అది మడత పెట్టుకోవడానికి ఉంటుంది. 41 ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. వస్తే కరెక్ట్గా ఇదిగోండి డిజైన్ దగ్గరికి వచ్చింది. సో ఈ నెక్ పార్ట్ని ఆ డిజైన్ దగ్గరికి ప్లేస్ చేసేస్తాను. ఈ షోల్డర్ పార్ట్ని అక్కడ నుంచి దానిపైన ఇలా పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను. కొంచెం దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. ఏదన్నా తేడా వచ్చినా తర్వాత నీట్గా వస్తుంది. హ్యాండ్స్ కట్ చేసేద్దాం. ఇదిగోండి పక్కన మిగిలిన ఈ ముక్కని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేశాను నేను. ఇదొక ఫోల్డ్, 2 హ్యాండ్స్ రావాలి కదా, ఇదొక ఫోల్డ్ చేసేసి ఏదైనా ముందు మడతలు లేకుండా ఇలా నీట్గా చూసుకోండి. దానిపైన ఈ హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసేద్దాం. కింద ఫోల్డింగ్కి కొంత అట్టే పెట్టుకున్నాను నేను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాను.
అయిపోయింది. నేనైతే దీన్ని డైరెక్ట్గా వెనక్కి తిప్పేస్తాను. లేదంటే కొంతమంది నెక్ పీస్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఈరోజు కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోస్. పిల్లలు కథ విన్నారు కదా. దీని నీతి ఏంటంటే కష్టపడితేనే ఫలితం ఉండిద్ది, నిజాయితీగా కూడా ఉండాలి. ఇప్పుడు మనం బేసిక్ పంజాబీ కటింగ్ ఏంటో చూసాం కదా. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ పెడితే లెందీగా అయిపోయింది. ఇప్పుడు మనం నానమ్మని అడిగి పొడుపు కథ ఏంటో తెలుసుకుందాం. కవర్ పట్టుకొని ప్రపంచం అంతా తిరిగేది ఏంది? ఇవాళ పొడుపు కథ ఏంటో విన్నారు కదా. సరే మళ్ళా చెప్తాను. కవర్ పట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతుంది, అదేమిటి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే బాయ్ బాయ్. అండ్ నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసుగా, జస్ట్ నో.